నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. పొరుగు దేశం బంగ్లాదేశ్ లో చీకట్లు కమ్ముకోబోతున్నాయా? అదానీ గ్రూప్ నుంచి అందుతున్న విద్యుత్ సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఉందా అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. సుమారు $496 మిలియన్ అంటే దాదాపు 4200 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించకపోతే విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామంటూ అదానీ పవర్ జారీ చేసిన అల్టిమేటం ఇప్పుడు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఎన్నికల వేళ ఈ సంక్షోభం బంగ్లాదేశ్ రాజకీయాలను ఏ మలుపు తిప్పబోతుంది? ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థకు విద్యుత్ సెగ తగులుతోంది. జార్ఖండ్ లోని గోడ్గా ప్లాంట్ నుండి బంగ్లాదేశ్ కు విద్యుత్ సరఫరా చేస్తున్న అదానీ పవర్ లిమిటెడ్ బకాయిల చెల్లింపు విషయంలో కఠిన వైఖరిని అవలంబిస్తుంది. ఫిబ్రవరి 7, 2026 నాటికి బంగ్లాదేశ్ పవర్ డెవలప్మెంట్ బోర్డు చెల్లించాల్సిన మొత్తం సుమారు $496 మిలియన్ చేరుకుంది. పదే రిమైండర్లు పంపినప్పటికీ ప్రభుత్వం నుండి ఆశించిన స్పందన రాకపోవడంతో అదానీ గ్రూప్ సరఫరాను తగ్గించే లేదా పూర్తిగా నిలిపివేసే దిశగా అల్టిమేటం జారీ చేసింది. ఈ తీవ్ర హెచ్చరికతో స్పందించిన బంగ్లాదేశ్ ప్రభుత్వం గడువు ముగిసే ఆఖరి నిమిషంలో సుమారు $30 మిలియన్ చెల్లించి ప్రస్తుతానికి గండాన్ని గట్టెక్కే ప్రయత్నం చేసింది. ఈ స్వల్ప చెల్లింపుతో అదానీ గ్రూప్ తన సరఫరా కోత నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసింది. అయితే ఇంకా చెల్లించాల్సిన $466 మిలియన్ బకాయిలు క్రిటికల్ స్థాయిలోనే ఉన్నాయని, వీటిని దశల వారీగా చెల్లించకపోతే భవిష్యత్తులో సరఫరా కొనసాగించడం కష్టమని కంపెనీ స్పష్టం చేసింది. మరోవైపు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఈ ఒప్పందంపై పునఃసమీక్షకు ఆదేశించింది. షేక్ హసీనా ప్రభుత్వ హయాంలో కుదిరిన ఈ ఒప్పందంలో అవకతవకలు జరిగాయని, బొగ్గు ధరలు అత్యధికంగా ఉన్నాయని ఆరోపిస్తూ అంతర్జాతీయ మధ్యవర్తిత్వానికి వెళ్లేందుకు సిద్ధమవుతుంది. ఇక దీనికోసం లండన్ కు చెందిన ఒక ప్రముఖ న్యాయ సంస్థను కూడా నియమించుకుంది. ప్రస్తుతం బంగ్లాదేశ్ లో డాలర్ల కొరత తీవ్రంగా ఉండటంతో అదానికి చెల్లింపులు చేయటం ఆ దేశానికి పెను సవాల్గా మారింది. బంగ్లాదేశ్ తన మొత్తం విద్యుత్ అవసరాల్లో సుమారు 10% కోసం అదానీ పవర్ పైనే ఆధారపడుతుంది. ఒకవేళ సరఫరా నిలిచిపోతే దేశవ్యాప్తంగా భారీ పవర్ కట్స్ ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటికే అనేక పరిశ్రమలు విద్యుత్ లేక ఇబ్బందులు పడుతూ ఉండటంతో ఈ సంక్షోభం ప్రజల్లో అసంతృప్తిని పెంచుతోంది. అదానీ గ్రూప్ మాత్రం తమకు రావాల్సిన నిధులను రాబట్టుకునేందుకు సింగపూర్ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రంలో కేసు నమోదు చేసింది. బకాయిల రగడ, న్యాయ పోరాటం మధ్య బంగ్లాదేశ్ విద్యుత్ భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకరంగా మారింది.